నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మేడారంలో వనదేవతలను దర్శించుకున్న కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా జాతీయ పండుగగా గుర్తించాలని కోరుతూ కేంద్ర మంత్రికి వినతి పత్రం సమర్పించిన రాష్ట్ర మంత్రులు శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ పరిధిలో భారీ చోరీ 3 తులాల బంగారం 2 కిలోల వెండి 60,000 నగదు ఎత్తుకెళ్లిన దుండగులు జహీరాబాద్ ఆల్ఫా రెగ్జిన్ షాపులో అగ్ని ప్రమాదం 5 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందంటూ బాధితుల ఆవేదన విశాఖలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన తూర్పు నౌకాదళం ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి ఇక డీటెయిల్స్ చూస్తే మేడారం సమ్మక్క సారలమ్మను కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండాకి రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సురేందర్ రెడ్డి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిలు దర్శించుకున్నారు. వీరికి మంత్రి సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని, మేడారం అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ కేంద్ర మంత్రికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం శాల్వా కప్పి జ్ఞాపికను అందించి సన్మానించారు. हमारे सर अभी हमने क्या किया हमारे वाले हमारे पास 10 दिन है और अच्छा है लोगों की मस्ती ऐसा सोच के ఇక శంషాబాద్ మండలంలోని పెద్ద షాపూర్ పరిధిలోని ఓ ఇంట్లో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. మేడారం జాతరకు వెళ్లి వచ్చేసరికి దుండగులు ఇంటిపైకి దాడి చేసి 3 తులాల బంగారం 2 కిలోల వెండి 60,000 నగదును అపహరించినట్లు బాధితులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ రూరల్ పోలీసులు క్లూ టీమ్స్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మానేద్రా చూపండి చూపిస్తూ కాక చూపి కాక ఏమయ్యా అదే లాక్ ఉండదు సార్ చైన్ పట్టుకొని లాక్ వేయడం అనేసి ఇట్లా పైకి ఇట్లా లేపి ఇట్లా చూపెట్టి ఇట్లా అది లాక్ అంత ఇది కూడా అడ్డం రా ఇక్కడ లోపలికి పోయి అందరూ మొత్తం బెండ్ చేసారు. నాకు కూడా అయ్యేటట్లేదు. ఇంకా ఇది ఒకటేనా? వస్తున్నారండి సార్. చెప్పు ఏమైంది? ఇప్పుడు మేము 4వ తారీఖు రాత్రి 8:30 గంటలకు మేడారం పోయినాం సమ్మక్క సారకు పోయి రిటర్న్లో మనం 8వ తారీఖు ఈరోజు ఉదయం 4 గంటల వరకు ఇక్కడ ఇంటికి వచ్చినాము. అయితే ముంగట డోరు లాగు ఇరిగి ఉన్నది. ఎందుకో డౌట్ వచ్చి ఇంకో డోర్ నుంచి చూస్తే ఇంకో డోర్ కూడా అది గడియ పెట్టి ఉన్నది. అది తెరిచి చూసే వరకు ఇంట్లో మొత్తం చిందర వందరగా సామాన్లు పడి ఉన్నాయి. ఆ తర్వాత మేము మాకు ఇది వచ్చి 100 నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకుని పోయారు సార్. ఏమేమైంది? 3 తులాల బంగారం, 2 కేజీల ఎండి, 60,000 నగదు, 3 పట్టు చీరలు. ఇక సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఆల్ఫా రెగ్జిన్ షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 5 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. రెగ్జిన్ షాపులతో పాటు మరో 3 దుకాణాల్లో మంటలు వ్యాపించాయి. దీనిపై ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. వీడియో ఆన్ చేయొచ్చు. అన్నా కదా జి నరసింహారెడ్డి ఇన్ఛార్జ్ ఫైర్ ఆఫీసర్ జైరాబాద్. ఫ్యామిలీ గార్డెన్ పక్కన షాప్స్ కాలిపోతున్నాయని సమాచారం లాంటి వెంటనే సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఫైర్ని పూర్తిగా మేము నిర్వహించి అక్కడ కాలుతున్నటువంటి షాప్స్ వచ్చేసి మనకు రెగ్జిన్కి సంబంధించినవి, ఇంజనీరింగ్ వర్క్ సంబంధించినవి మరియు టీ పాయింట్ హార్డ్వేర్కి సంబంధించిన కొన్ని మెటీరియల్ ఉండడం వల్ల ఫ్లేమబుల్ మెటీరియల్ ఎక్కువ కాలిపోవడం జరిగింది. ఆ యొక్క ఫ్లేమబుల్ మెటీరియల్ మనకు సుమారు నష్టం
ఆ యొక్క షాప్ యజమానులు తీసుకున్న సమాచారం మేరకు మాకు 8 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం ఉంది. మా యొక్క సిబ్బంది మేము పూర్తిగా యొక్క ఫైర్ని తొందరగా రెస్పాండ్ అయ్యి దాన్ని పూర్తిగా పుటప్ చేయడం జరిగింది. ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ ఉప్పరిగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్రాంచ్ డైరెక్టర్గా మొదటి వార్డు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా షేర్గూడ శివశంకర్ నామినేషన్ దాఖలు చేశారు. ఇక నిర్మల్ జిల్లా ముతోల్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ ఈవో మహేష్ రోడ్డుకు ఇరువైపులా దాదాపు 300 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చని మొక్కలతో కాలుష్య రహితమైన వాతావరణం లభించడంతో పాటు సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని అన్నారు. నాటిన మొక్కలకు రక్షణగా కంచె ఏర్పాటు చేసి రోజువారీగా ట్యాంకర్ ద్వారా గ్రామ పంచాయతీ సిబ్బంది నీరు అందిస్తున్నారని తెలిపారు. మొక్కల ఏర్పాటుకు ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి గ్రామ పంచాయతీలకు దిశానిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు ముదోల్లో హరితాహారం కార్యక్రమం జీపీ తరఫున హరితాహారం భాగంలో 300 మొక్కలను నాటడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు ఈవో గారు పాల్గొనడం జరుగుతుంది. ఈ మొక్కలను అందరూ బాగా చూసుకొని బాగా సంరక్షిస్తేనే మనకు ఫ్యూచర్లో కూడా బాగుంటుంది. కావున అందరూ దయచేసి ఈ మొక్కలను ఎటువంటి హాని చేయకుండా, పీకేయకుండా మంచిగా వాటర్ పోసి కాపాడుతూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. గ్రామ పంచాయతీ ముదోల్ ఆధ్వర్యంలో ఈరోజు తానూరు బైపాస్ రోడ్ పక్కన 300 మొక్కలు నాటడం జరిగింది. ఇటు మొక్కలని పరిరక్షణకు వాటర్ ట్యాంక్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక సూర్యాపేట జిల్లా మునగాల మండలం నరసింహులగూడెం ప్రాథమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి చాలా అపరిమితమైనదని, విద్యార్థి దశ నుంచి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు కృషి చేయాలన్నారు. పరికల్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ హైమత్ ఖాన్ ఆధ్వర్యంలో నులిగి పురుగుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలోని దుద్యాల గ్రామంలో గల శ్రీ సర్వేశ్వరీపురి దేవాలయంపై జరిగిన దాడిని విహెచ్పి, బజరంగ్ దళ్, హిందూ సంఘాల తీవ్రంగా ఖండించాయి. దేవాలయం ఆవరణలో గల దేవతామూర్తులు, విగ్రహాలు పూర్తిగా ధ్వంసం చేసి ఆలయ పరిధిలో ఉన్న వ్యక్తులపై దాడి చేసిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలోని దుద్యాల గ్రామం శివారులో ఉన్నటువంటి ఆశ్రమం లోపల, సర్వేశ్వర ఆశ్రమంలో కొంతమంది దుర్డంగులు కావలసి ఈ ఆశ్రమం పైన దాడి చేసి
ఇక్కడ ఉన్నటువంటి లింగాలపైన, అదేవిధంగా పద్మవ్యూహం పైన, ఇక్కడ ఉన్నటువంటి స్వామీజీలపైన దౌర్జన్యం చేయడం జరిగింది. ఈ సంఘటన విషయంలో స్థానిక ఎంఆర్ఓ కానీ, అదేవిధంగా ఎస్ఐ, సిఐ, డిఎస్పి గారు కూడా ఇక్కడ వచ్చి విచారణ చేశారు. వారు కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది, వాళ్ళపైన సంబంధిత దుర్నగులపైన చర్య తీసుకుంటామని చెప్పేసి. అదేవిధంగా ఈ సంఘటన ఏదైతే చేసిర్రో వాళ్లకు మేము హెచ్చరిక చేస్తున్నాం. మీకు దమ్ముంటే ఇట్లా దొంగసాటులో వచ్చి కాదు, మీ ధైర్యంగా వచ్చేసి మాతో పాటు స్వామితో పాటు మేము కొట్టాలనుకుంటే చెప్పి సమయం చెప్పి రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తున్నా. అదేవిధంగా మీకేమైనా సమస్య ఉంటే ఆ సమస్యకు సంబంధించి గ్రామ పెద్దలు కావచ్చు, లేకపోతే మండల లోపల పెద్దలు కావచ్చు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోటి ఆ సమస్య పరిష్కరించాలి. కానీ ఇట్లాంటి భౌతిక దాడులు జరిగితే హిందూ సమాజం భయపడదు, స్వామీజులు భయపడరు. ఆ స్వామీజులకు యావత్తు హిందూ సమాజము, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ కూడా అండగా ఉంటుంది. ఇట్లాంటి దాడులకు తెగబడితే ప్రతి దాడులు కూడా మీరు చూడాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నా. అదేవిధంగా ఈ సంఘటనలో స్థానిక జెడ్పీటీసీ యొక్క పాత్ర కూడా ఉందని చెప్పేసి విన్నాము. దయచేసి ఆయన ప్రజాప్రతినిధిగా ఉండాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. లేదు ఒక సింగిల్ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహిస్తూ హిందూ సమాజం పైన దాడి చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో చూసుకుంటూ ఊరుకునే ప్రసక్తి లేదు. దానికి తగిన గుణపాఠము చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను విశ్వ హిందూ పరిషత్ తరఫున వారికి హెచ్చరిక చేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ గ్రామంలో ఉన్న పెద్దలు కూడా ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి. ఈ సంబంధించిన దుర్నగులపైన కఠినంగా శిక్ష విధించాలని చెప్పేసి పోలీసు వారికి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. లేని పక్షంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఆందోళనను ఉధృతం చేస్తాం. అదేవిధంగా ఇలాంటి స్వామీజీలపైన కానీ, హిందూ సమాజం పైన కానీ దాడులు చేస్తుంటే హిందూ సమాజం కావచ్చు, యువత కావచ్చు చూస్తూ ఊరుకోదని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. ఇక యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. రాత్రి 9:30 ప్రారంభమైన కళ్యాణ మహోత్సవం దాదాపు 2 గంటల పాటు జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున ప్రభుత్వ విప్ గొంగడి సునీతా మహేందర్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. నాకు స్టిల్ అవసరం లేదు. హలో
సింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం. ప్రియ భక్తాగ్రేసరులారా, శ్రీ యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క అనుబంధ దేవాలయమైనటువంటి పూర్వగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క సన్నిధిలో శ్రీ పాంచరాత్ర శాస్త్ర ఆగమ దివ్యామోక్త ప్రకారంగా వార్షిక బ్రహ్మోత్సవములు పాంచానిక దీక్షేత ఇచ్చట అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అట్టి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిన్నటి రోజున ఎదుర్కోలు మహోత్సవం జరిగింది. ఈరోజు శుక్రవారం రోజున స్వామివారికి తిరుకల్యాణ మహోత్సవం కనుల విందుగా కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. ఇటు కళ్యాణ మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. విశేషంగా ఎంతోమంది భక్తులు పాల్గొని ఈ కళ్యాణ మహోత్సవాన్ని సేవించారు. లక్ష్మీ నృసింహస్వామి చాలా ప్రసిద్ధి చెందినటువంటి కొంగు బంగారంగా కోరికలు తీర్చేటువంటి భగవంతునిగా ఈ యొక్క పూర్వగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి ప్రసిద్ధి. ఇక్కడ ఎంతోమంది ఋషులు మునులు తపస్సు చేసినట్టుగా మనకు చరిత్ర చెప్తోంది. అందుకే దేశ దేశాలలోంచి కూడా ఎంతోమంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తుంటారు. ఈరోజు కళ్యాణంలో కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అధికారులు, ప్రజలు, భక్తులు, గిరిజనులు అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణోత్సవాన్ని సేవించారు. ఇట్టి కళ్యాణోత్సవానికి ఎంతోమంది పండితులు, ఋత్వికులు కూడా వచ్చారు. ఈరోజు వైభవంగా కళ్యాణోత్సవం జరిగింది. ఇట్టి కళ్యాణం సేవించిన భక్తులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య కలగాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాం. రేపు ఉదయం స్వామివారికి విశేషంగా గరుడ వాహన సేవ, స్వామి అమ్మవారితో కూడుకొని కళ్యాణం చేసుకున్న నరసింహస్వామి రేపు గరుడ వాహనం మీద రేపు పురవీధిలో విరగిస్తారు. ఇట్టి గరుడ వాహన సేవ మీరందరూ చూచి కనుల ద్వారా తరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని. ఇక కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో 3 రాజధానులకు మద్దతుగా ఎస్వి జగన్మోహన్ రెడ్డి, రామలింగారెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి, విశాఖ, కర్నూలు 3 ప్రాంతాల అభివృద్ధి కోసం ఎవరూ చేయలేని పని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడని అన్నారు. మూడు రాజధానులు అనేటువంటి ప్రపోజ్ చేస్తారు. 3 రాజధానులు అంటే రాజధానులు 3 చోట్ల కాదు, రాజధానిని విభజించి ఈ యొక్క పవర్ను వికేంద్రీకరణ చేయడం. అంటే ఒక పవర్ను ఒక చోట క్యాపిటల్ తీసి దాన్ని పవర్ డివైడ్ చేసేసి క్యాపిటల్ తీసుకున్నారు. అది జగన్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి 3 రాజధానులు ఉన్నందువల్ల 3 రాజధానులు సపరేట్ చేసేసినాడు. మన కర్నూలుకి జ్యుడిషియరీ క్యాపిటల్, అదే దాంట్లోనే హైకోర్టు ఇచ్చినాడు, అప్పీల్ ఇచ్చినాడు, అన్ని రకాల. తర్వాత లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి అనేది లెజిస్లేటివ్ క్యాపిటల్, విశాఖపట్నం అనేటువంటిది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. అంటే దాన్ని కార్యనిర్వాహక అడ్మినిస్ట్రేటివ్ అక్కడంతా వస్తుంది. కాబట్టి 3 రాజధానులు అనేటటువంటిది మనకు ఆంధ్రప్రదేశ్లో ముద్దు అనేటటువంటిది మన వైఎస్ఆర్టీ పార్టీ వాళ్ళంతా కూడా, మన ప్రజలంతా కూడా, 5 కోట్ల ప్రజలు కూడా, ఆంధ్ర ప్రజానికి అంతా కూడా ఈ 3 రాజధానులు అనేటటువంటిది ఈ యొక్క పరిపాలన వికేంద్రీకరణ జరిగినందువల్ల ఇది 3 రాజధానులు ముద్దు అనేటటువంటిది మన ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ఆంధ్ర ప్రజలు ఆ యొక్క ఆదరణ, అంటే ఈ యొక్క 3 రాజధానులకు కూడా వాళ్ళ ప్రజల ఆదరణ పొందింది. రేపు పొద్దున కూడా ఈ 3 రాజధానులు కూడా ఉండాలా, మనకు అన్ని ప్రాంతాలు కూడా బాగుపడతాయి. 3 రాజధానులు కావాలి. ఈ రోజు క్యాంటీన్ ఇస్తున్నాం, దేనికోసం చేస్తున్నాము? మాకు 3 రాజధానులు కావాలి. విశాఖపట్నము, కర్నూలు, అమరావతి. గతంలో మనం దెబ్బతిన్నాం. హైదరాబాద్ ఒకటే చోట కేంద్రీకరమైనందుకు అభివృద్ధి అంతా అక్కడికి వెళ్ళిపోయింది. తర్వాత మనం ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు ఏమి చేయని పరిస్థితుల్లో 1,00,000 కోట్లతో ఈయన కళగాని ఊహించి గ్రాఫిక్స్ కాసారు చంద్రబాబు నాయుడు గారు. అది సాధ్యమైతేనే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో చెప్పాడు. ఏం చెప్పాడు? అయ్యా చంద్రబాబు గారు, ఈ ల్యాండ్ పూలింగ్ అనేది పనికిరాదు, ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం అవుతుంది, దయచేసి మీరు ప్రభుత్వ భూములు ఉంటే అక్కడ డెవలప్ చేయండి అని ఆయన ఆ రోజు చెప్పాడు. ఆ రోజు ఎప్పుడు కానీ ఆయన తప్పు చెప్పలేదు. అది ఈ ఎల్లో మీడియా కావాలని దాన్ని తప్పుపడుతూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 30,000 ఎకరాలు తీసుకోమన్నాడు. కరెక్టే. ఏం తీసుకోమన్నాడు? ప్రభుత్వ భూమిని తీసుకోమన్నాడు. ఆయన ఇట్లా రియల్ ఎస్టేట్ మాదిరి పూలింగ్ చేసి తర్వాత ఇది చేసుకొని చెప్పలేదు. ఆయన ఇప్పుడు కూడా 3 పంటలు పడ్డాయి. 100 అడుగులు వేస్తే నీళ్లు పడతాయండి అక్కడ.
ఆల్రెడీ డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ ఏవి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా. మనకి ఎప్పుడు మన రాష్ట్రం సమీపంగా ఉండే కూడా 2 జిల్లాలే ఫస్ట్ ప్రథమంగా డెవలప్మెంట్ లో. అట్లాంటి చోట తీసుకుపోయి నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు, దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం లేదు, అది ఆల్రెడీ అయ్యింది. ఇక్కడ రాయలసీమలో ఏమి లేవు, మనకి ఇండస్ట్రీస్ లేవు, ఎటువంటి ఆఫీసులు లేవు. ఎక్కడికైనా పోవాలంటే మనం దూరం పోవాల్సిందే. మనకు ఇరిగేషన్ అక్కడక్కడికి ఇండస్ట్రీస్ లేవు. ఏమి మనకు ఇప్పుడు క్యాపిటల్ పెట్టే ఆయనకు బాధ ఏమి? ఆయన కూడా ఒకసారి చెప్పినాడు ఏమని, కర్నూలులో మేము బెంచ్ ఇస్తామని. మళ్ళీ మొన్న ఎందుకు కానీ మీరు శాసనసభ మండలిలో ఎందుకు మీరు ఇచ్చేసారు? శాసన మండలిలో చేయొచ్చు కదా, మీరు కనీసం హైకోర్టు కానీ మేము మద్దతు చెప్తాము, మీరు మిగతా బిల్లుకు మేము చేయని చెప్పొచ్చు. వాళ్ళు అట్లా ఒక్క మాట కూడా చెప్పలేదు. అసలు బిల్లు కూడా కనీసం టేబుల్ మీద రాకుండానే వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఇంత దుర్మార్గం ఇంకా ఉండదు. మన రాయలసీమ గొంతు నొక్కేస్తున్నారు. ఇక విశాఖలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటిస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు. ముందుగా తూర్పు నౌకాదళం ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేవీ అధికారులు ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. సాయంత్రం గీతం యూనివర్సిటీలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మేడారంలో వనదేవతలను దర్శించుకున్న కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా. జాతీయ పండుగగా గుర్తించాలని కోరుతూ కేంద్ర మంత్రికి వినతి పత్రం సమర్పించిన రాష్ట్ర మంత్రులు. శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ పరిధిలో భారీ చోరీ. 3 తులాల బంగారం, 2 కిలోల వెండి, 60,000 నగదు ఎత్తుకెళ్లిన దుండగులు. జహీరాబాద్ ఆల్ఫా రెగ్జిన్ షాపులో అగ్ని ప్రమాదం. 5 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందంటూ బాధితుల ఆవేదన. విశాఖలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన. తూర్పు నౌకాదళం ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.